ఆపరేషన్ కగార్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆపరేషన్ కగార్ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఆపరేషన్ కగార్ కు సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు ఛత్తీస్గఢ్ లో 27 మంది మావోయిస్టులు, అందులో కూడా కీలకంగా చూసుకుంటే ప్రధానమైనటువంటి నాయకత్వంలో ఉన్న అందరినీ కూడా మట్టుబెడుతున్నట్లుగా కనిపిస్తా ఉంది. దీంట్లో భాగంగా 2026 మార్చి 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ పూర్తవుతుంది. దేశంలో మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టుల రహిత ప్రాంతంగా రూపుదిద్దేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లుగా, అందుకు సంబంధించి చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తోంది. దేశంలో హింసాత్మక ప్రాంతాలు, హింసాత్మక ఘటనలకు కారణమైనటువంటి వారిని అందరినీ తుదముట్టించేందుకు పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగార్ చేపట్టినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ వద్ద జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులను, భయంకరమైనటువంటి మావోయిస్టులను తుదముట్టించినట్లుగా కేంద్ర హోంమంత్రి స్వయంగా ప్రకటించారు. ఎక్స్ వేదిక గా స్పందించినటువంటి కేంద్ర హోంమంత్రి, సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నుముగ్గా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఈ రోజు భద్రతా దళాలు హతమార్చాయని, ఇది మరో విజయంగా ఆపరేషన్ కగారు, అదేవిధంగా మావోయిస్టు నిర్మూలన వ్యవహారంలో మరొక మైలురాయిగా ఈరోజు కేంద్ర హోంమంత్రి స్వయంగా ప్రకటించడం జరిగింది. మొత్తం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది మావోయిస్టులు, నక్సలైట్లు అరెస్ట్ అయ్యారని, మరొక 84 మంది లొంగిపోయారని చెప్పి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. దాంతో పాటుగా కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆయన కూడా ఈ రోజు జరిగినటువంటి మొత్తం ఈ ఎన్కౌంటర్ లో ఫలితాలు, ఆపరేషన్ కగారు దేశంలో శాంతియుత పరిణామాలు నెలకొల్పేందుకు, అదే సందర్భంలో మావోయిస్టులను తుదముట్టించేందుకు చేపట్టినటువంటి కగారు సత్ఫలితాలను ఇస్తోంది. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఆపరేషన్ లో మావోయిస్టులను తుదముట్టించడము దేశంలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించినటువంటి కీలకమైన ప్రాంతంలో చేపడుతున్నటువంటి ఆపరేషన్స్ అన్ని సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజలకు అభివృద్ధిని మరింత చేరువ చేసేందుకు ఇది కీలకంగా నిలవనున్నట్లుగా ప్రధానమంత్రి కూడా స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ గా, గర్వకారణమైనటువంటి వ్యవహారంగా ఈరోజు ప్రధానమంత్రి స్వయంగా ట్వీట్ లో పేర్కొన్నారు. గవర్నమెంట్ ఎలిమినేట్ చేయడానికి మావోయిజాన్ని, అదేవిధంగా శాంతిని నెలకొల్పేటువంటి క్రమంలో మావోయిస్టులను తుదముట్టించేందుకు, పూర్తి స్థాయిలో అభివృద్ధిని ప్రజలకు, గిరిజన ప్రాంతాలకు అందించేందుకు అవసరమైన అభివృద్ధిని కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి, ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ గా ఆపరేషన్ చేపట్టినటువంటి బలగాలకు అభినందనలు తెలియజేస్తూ వారికి పూర్తి స్థాయి మద్దతుగా నిలవాలి అన్నట్లుగానే ప్రధాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ఆపరేషన్ కగారు, బ్లాక్ ఫారెస్ట్, ఇవి రెండు కీలకంగా ఇప్పుడు మావోయిస్ట్ మూవ్మెంట్ ని పూర్తి స్థాయిలో తుదముట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి సుకుమా, నారాయణపూర్, వీటితో పాటుగా ఏఓబి బోర్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ పూర్తి స్థాయిలో జల్లెడపడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి బలగాలు ఈ రకమైనటువంటి ఆపరేషన్ చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్ ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర హోంమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ కు సంబంధించినటువంటి ప్రత్యేక ట్రైన్డ్ కమాండోస్ ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో 54 మంది ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో అరెస్ట్ చేయబడ్డారని, వీరితో పాటుగా చాలా మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణించారని, మరికొంతమంది 84 మంది అని చెప్పి కేంద్ర హోంమంత్రి ప్రకటించినప్పటికీ అంతకు రెట్టింపు స్థాయిలోనే ఈ రోజు మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. అతి కొద్ది రోజుల్లోనే ప్రధానంగా ఉన్నటువంటి ఆ మావోయిస్టుల ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాంతం గాని, అంతకు పైగా అటవీ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపడుతూ పూర్తి స్థాయిలో తమ కంట్రోల్లోకి తీసుకుంటాము అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీస్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్.